అడవుల్లో తల్లి చెట్లు ఉంటాయని మీకు తెలుసా? మనుషులకే కాదు, అడవికి కుటుంబ వ్యవస్థ ఉంది. ప్రకృతిలో మాతృత్వం మనుషుల కంటే చాలా ముందే ఉంది. పెద్దవి, వయసు ముదిరిన చెట్లను శాస్త్రవేత్తలు తల్లి చెట్లు అంటారు. వీటి పాత్ర అడవిలో అత్యంత కీలకం. ఈ చెట్లు నేల కింద ఉన్న ఫంగస్ నెట్వర్క్ ద్వారా వందల సంఖ్యలోని చిన్న చెట్లతో అనుసంధానమై ఉంటాయి. పిల్ల మొక్కలకు కార్బన్, నైట్రోజన్, నీటిని పంపిణీ చేస్తాయి. తమ సొంత సంతానాన్ని గుర్తించగల సామర్థ్యం వీటికి ఉంటుంది. బలహీనంగా ఉన్న లేదా నీడలో పెరుగుతున్న చిన్న మొక్కలకు ఎక్కువ సహాయం చేస్తాయి. ఒక తల్లి చెట్టును నరికితే ఆ ఒక్క చెట్టు నష్టపోతుంది అనుకుంటున్నారా? దాని చుట్టుపక్కల ఉన్న చిన్న చెట్లు జీవించే అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోతాయి. మొత్తం అడవే గాయపడుతుంది. అడవిలో ఏ చెట్టు ఒంటరిగా బాధపడదు. అడవులు వేరువేరు చెట్ల సమూహం కాదు, అవి పరస్పరం అనుసంధానమై ఒక జీవ వ్యవస్థలా పనిచేస్తాయి. చెట్లు భూగర్భంలో పోషకాలు మరియు రసాయన సంకేతాలను పంచుకుంటాయి. ఒక చెట్టును నరికినప్పుడు ఫంగస్ నెట్వర్క్ తెగిపోతుంది. చుట్టుపక్కల ఉన్న చెట్లు పోషకాల సహాయాన్ని కోల్పోతాయి. పురుగులు, వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. నేల త్వరగా ఎండిపోతుంది. నేల కోత అంటే ఎరోజన్ ప్రారంభమవుతుంది. అడవుల నరికివేత చాలాసార్లు నరికిన ప్రాంతాన్ని దాటి నష్టాన్ని విస్తరిస్తుంది. చెట్లు తమ గాయాలను మర్చిపోవు, నొప్పిని గుర్తుంచుకుంటాయి. నొప్పి చెట్లను బిట్టర్గా చేయదు, ఇంకా బెటర్గా, వైజ్గా మారుస్తుంది. అదేంటి, చెట్లకు మెదడు ఉండదు కదా అనుకోవచ్చు, కానీ వాటికి బయలాజికల్ మెమరీ ఉంటుంది. ఎండలు, అగ్ని ప్రమాదాలు లేదా పురుగుల దాడి తర్వాత చెట్లలో జీన్ల వ్యక్తీకరణ మారుతుంది. చెట్లు తమ శరీరాన్ని మార్చుకుంటాయి. తర్వాత మళ్ళీ ప్రమాదం వస్తే మరింత వేగంగా రక్షణ చర్యలు తీసుకుంటాయి. ఈ జ్ఞాపకం సంవత్సరాల పాటు నిలిచిపోతుంది. కొన్ని సందర్భాల్లో వాటి సంతానానికి కూడా బదిలీ అవుతుంది. దీన్నే ప్లాంట్ మెమరీ అంటారు, లేదా స్ట్రెస్ మెమరీ అని కూడా అంటారు. ఈ మెమరీ వల్ల చెట్లు బాధను మర్చిపోవు, మరింత బలంగా మారతాయి. నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన వాటికి అనుభూతి లేనట్టు కాదు. అడవులు చెట్ల సమూహం కాదు, కుటుంబాలు. ప్రకృతి మౌనంగా ఉంటుంది, కానీ మర్చిపోదు, అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. చెట్లను అర్థం చేసుకుంటే జీవితం అర్థం అవుతుంది. అందుకే అన్నారు, వృక్షో రక్షతి రక్షితః. అంటే చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి.